ఫ్రెండ్స్, మీరందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఫ్రెండ్స్, రేపు శివరాత్రి వస్తుంది కదా. శివరాత్రికి మా పూజ గదిని మొత్తం టోటల్ గా మార్చేద్దాం అనుకుంటాను. నేనైతే ప్రెసెంట్ అయితే ఇట్లుంది. పూజ గదిలోనే ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే వచ్చింది, పెట్టేసిన ఫ్రిడ్జ్. కాకపోతే ఇప్పుడు ఫ్రిడ్జ్ లేపేద్దాం అనుకుంటానా. ఇది చూడండి, పూజ గది ఇలా ఉంది. సో మాకైతే పూజకు సపరేట్ గా ఒక గది అయితే ఉంది, కానీ దీన్ని మొత్తం లుక్ మార్చేద్దాం అనుకుంటున్నా శివరాత్రికి. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత అద్దన్నా కానీ ఫ్రిడ్జ్లో ఇంట్లో సగం సామాను మాకు అనే బాధకు పైనకే ఫ్రిడ్జ్ మీదకే ఎక్కుతాయి. చిన్న పిల్లలు ఉన్న ఇల్లు గింతేనేమో అందరిది. దేవుని ఫోటోలు అవన్నీ అయితే మొత్తానికైతే తీసి ఇట్లా పక్కనైతే పెట్టేసుకున్నా, ఎందుకంటే మొత్తం అంతా సర్దాలి కదా. మా స్వామి అంటే మాకైతే చాలా ఇష్టం. స్వామి ఎవరంటే నిజంగా మా అమ్మ అని చెప్పుకుంటాం మేమైతే. దేవుడి గూడునైతే ఇట్లా మొత్తం లోపలంతా ఖాళీ చేసి పక్కనైతే పెట్టేసినలా. తర్వాత అన్నీ అయిపోయినాయి, కానీ ఇక పెద్ద కొండ ఒకటి మిగిలింది. ఆ కొండను లేపడానికి నేను ఒక్కదాన్నే ఉన్నా కదా, కింద మీద పడి మొత్తానికైతే టీవీ రూమ్లోనైతే సెట్ చేసిన. అరే ఏందబ్బా పిట్టలాగానే అయినట్టున్నా, ఏం చేసినానని కొంచెం ఎనర్జీ తగ్గింది. నాకు ఎనర్జీ డ్రింక్ కావాలి. ఆగుర్రు ఏందో కళ్ళు అనుకునేటోళ్ళు కాదు, ఛాయ. ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఇట్లా ఛాయ్ తాగితే నాకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. అదే ఎనర్జీతో ఊపు అందుకున్నా, ఊడ్చుడు తూడ్చుడు మాపింగ్ అన్నీ వేసేసుకున్నా, చకాచక్. ఇంకా మళ్ళీ మొత్తానికైతే ఇట్లా దేవుని రూమ్ అయితే ఖాళీ సూపర్ అయిపోయింది. మా కన్నయ్యని తీసుకొచ్చిన, స్కూల్ టైం అయిపోయింది కదా, అందుకని ఇట్లా దేవుని గూడునైతే ముందుగానైతే సెట్ చేసుకుందామని ఒక స్టూల్ వేసి మళ్ళీ సెట్ చేసుకున్న. ఒక కార్నర్కు జరిపిన, స్టూల్ వేసిన, ఎందుకంటే నాకు జాగారం ఉపవాసం ఉంది శివరాత్రికి, అందుకని శివుణ్ణి పెడదామని. ఇట్లా ఇత్తడి బోల్ అయితే మంచిగా తోముకున్న. ఇవి 2 కంచుళ్ళు, అంటే జాగారం కంచులు మా అమ్మ పెట్టింది. చిన్న పిల్లలు పని చేస్తే వద్దు వద్దు అంటారు, అట్లా అంటే పిల్లలు చెడిపోతారు. మా కన్నయ్య అయితే ఎంత హెల్ప్ చేసిండో పాపం బిడ్డ. ఇట్లనైతే సెట్ చేసిన. ప్రస్తుతానికైతే గిట్లుంది. ఇంకా దీని డెకరేషన్ ఏదో చేస్తుంటే కంట్లో పడితే ప్రాణం పోయినంత పని అయిందిలా. అయినా పని ఆగుతుందా? తగ్గేదేలే ఆగేదేలే. ఇట్లా ఆకులు సెట్ చేసుకున్నా. మళ్ళీ తర్వాత ఇక్కడ మా చెల్లె చేసిన ఫ్లవర్స్ అది సెట్ చేసిన, వాల్కు వెనకాల మంచిగా ఉంటుంది. తర్వాత ఆకులు కూడా సెట్ చేసుకున్నా. ఫ్రెండ్స్, మొత్తానికైతే పూజ రూము కంప్లీట్ గా కొత్తగా అయిపోయింది, పాత నుండి కొత్తగా. ఎందుకంటే ఈ రోజు స్పెషల్ కూడా, ఈ రోజు నేను చూపించాలనుకున్నా. ఈ రోజు స్పెషల్ అదేంటంటే శివరాత్రి. ముందుగా మీ అందరికి హ్యాపీ శివరాత్రి ఫ్రెండ్స్. ఇప్పుడే మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు నేను నా పూజ రూమ్ టూర్ చూపించబోతున్నా. వెళ్దామా ఇంకా? ఓకేనా ఫ్రెండ్స్? ఇలా నేను ఈరోజు పండగ కదా అనేసి ఇలా నేను సారీ కట్టుకున్నా. నేను ఎట్లున్నా ఫ్రెండ్స్? ఓకే, వెళ్దాం ఇంకా. మనము రోజు ఎంత హడావిడి ఉన్నా, ఎంత కోపంగా ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, నాకైతే ఫ్రెండ్స్ ఇట్లా దేవుని దగ్గరకు వచ్చి ప్రశాంతంగా కూర్చొని నా బాధలు అయితే దేవుడికి చెప్పుకోవడం నాకు అలవాటు. మా అమ్మ నుండే నాకు వచ్చింది ఈ అలవాటు కూడా. ఈరోజు శివరాత్రి కదా ఫ్రెండ్స్, అందుకోసమని నేను సపరేట్గా శివుడిని ఇట్లా సైడ్కి పెట్టుకున్నాను. శివుడికి ఇది ప్రసాదాలు కూడా చేశాను. స్వీట్ బోండా చేశాను, పళ్ళు పెట్టాను. తర్వాత ఇది బబ్బెర్ల వడ, అలసంద వడ అంటారు కదా ఫ్రెండ్స్, అదే. ఇది చూడండి ఫ్రెండ్స్, ల్యాంప్ ఎంత చక్కగా ఉందో. ఇలా మనీ ప్లాంట్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనీ ప్లాంట్ తీసుకుని ఇట్లా కార్నర్ లో పెట్టేసిన. ఇది పెయింటింగ్ వేసుకున్నా ఫ్రెండ్స్. ఇది పెయింటింగ్ వేసుకొని ఇట్లా మనీ ప్లాంట్ పెడితే మంచి లుక్ వస్తుందని నాకు అనిపించింది. ఆల్రెడీ వేరే రూమ్ లో ఉండే, అది తెచ్చేసి ఇక్కడ పెట్టిన. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బాగుంది ఫ్రెండ్స్. అసలు పూజ గదిలోకి వచ్చి కూర్చుంటే అస్సలు లేవబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్. అంత హ్యాపీగా పీస్ఫుల్ గా ఒక వైబ్రేట్, ఎట్లాంటిది అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి ఇక్కడ కూర్చుంటే. ఇది చూడండి ఫ్రెండ్స్, ఒక్కటి పువ్వు ఈరోజు శంఖం పువ్వు పూసింది ఫ్రెండ్స్. ఎంత బాగుంది కదా. నిజంగా శివుడికి ఇష్టం అంటారు. అదేంటో ఈ నెల రోజులో పూయని శంఖం పువ్వు ఈ రోజు పూసింది. ఇలా కుండలో వాటర్, మట్టి కుండ ఇది, ఇందులో వాటర్ వేసుకొని మంచిగా ఇట్లా పెట్టుకున్నా.
దేవుడి ముందు ప్లెజెంట్గా ఉంటుందని. ఇదైతే దేవుడి గుడి ఎప్పుడు ఉన్నది, చిన్న స్టూల్ పెట్టేసి పెట్టిన మరి డౌన్కి అయిపోయిందని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందులో కూడా ఒక జాడీ పెట్టేసి ఆ జాడీలో చిన్న మొక్కలు పెట్టిన వేర్లతో సహా. ఇది డెకరేషన్కి యూజ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్. దీని పక్కనే కుండకి పెయింటింగ్ వేసుకొని మళ్ళీ అందులో వాటర్ పోసేసిన. ఈ పైన ఒకటి బాటిల్ వేరు, కింద కుండ వేరు ఫ్రెండ్స్. ఇందులో కూడా మనీ ప్లాంట్ వేసేసిన. ఇది వేరే రూమ్లో వేసిన ఆల్రెడీ, కాకపోతే అది ఇక్కడికి తెచ్చి పెట్టిన ఫ్రెండ్స్. ఇది కార్నర్ అన్నమాట. ఈ కార్నర్లో కూర్చోడానికి ప్లేస్ ఉండదని ఈ మొక్క సైడ్కు పెట్టిన షోకేస్ లాగా. ఇది జాడీ చూసారా ఫ్రెండ్స్, ఇది జాడీ. నాకెందుకో ఈ జాడీలో వాటర్ పోసేసి మనీ ప్లాంట్ పెంచడం మంచిగా ఇష్టము. సో ఇది కూడా పూజ గదిలోకి తెచ్చేసిన. హ్యాపీ వైబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నిజంగా ఎంత మంచిగా అనిపిస్తుందంటే, ఈ శివుడు చూడండి ఫ్రెండ్స్, దగ్గర ఇట్లా గంట అయింది, అయినా కానీ ఈ ఐస్తో చేసిన శివలింగం మాత్రం అట్లానే ఉంది ఫ్రెండ్స్. నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ ప్లేట్ ఏంటా అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మనది కేక్ వస్తాయి కదా, అది. అవన్నీ పడేయను ఫ్రెండ్స్ నేను, ఎందుకైనా యూజ్ అవుతాయి అనేసి. ఇక్కడ ఒకటి రౌండ్ లాగా ఇట్లా గుబ్బురు లాగా ఉంటే ఇది ఒక కార్నర్ లో పెట్టుకున్న మనీ ప్లాంట్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా. ఇవి ల్యాంప్స్, అది వరకే నేను కలర్స్ వేసుకున్నాను. సో ఇది కలర్ఫుల్ గా అన్ని ముట్టించడం ఎందుకు ఫ్రెండ్స్, దీపావళి అయితే కాదు కదా, వేడిగా కూడా ఉంటది కదా. సో అందుకోసమని కలర్స్ వేసుకొని లుక్ చాలా బాగుంటది కదా అనేసి అట్లా పెట్టిన. ఈ గడ్డిది అయితే ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది ఇట్లా వచ్చేసింది ఫ్రెండ్స్ మొత్తానికి. ఇక్కడ పైన ఇట్లా తగిలిచ్చేసిన ఇవి మనీ ప్లాంట్, ఇవి ప్లాస్టిక్ వేది క్లాత్ తో చేసినవి దొరుకుతాయి కదా బయట అవి. సో ఇట్లా ఇక్కడనైతే ఒకటి ఇటొకటి అటొకటి పెట్టేసిన. ఇది ఇటో కలశం చెంబు వచ్చింది, దీని పక్కన ఒకటి పెట్టేసిన. ఎక్కువ ఎందుకు లుక్ పోతుందేమో అనిపించింది నాకు. ఇది హ్యాంగింగ్ చేసుకునేది, ఇది ల్యాంప్ పెట్టుకునేది. తర్వాత ఇది బొంగుకి ఇదంతా చుట్టేసిన ఫ్రెండ్స్. ఇటువైపునేమో నెమలి పింఛం వచ్చింది ఫ్రెండ్స్ ఇది. సో ఇదేంటిదంటే ఇది ఒక దర్వాజా లాగా స్వామికి. తర్వాత కర్టెన్స్ వేసుకోవచ్చు, కొన్ని రోజులన్నా ఇట్లా ఉంచుదాం అనేసి అనిపించింది. ఈ మనీ ప్లాంట్ కింది దాకా దించేసిన ఫ్రెండ్స్. ఇది క్లాత్ తో చేసింది కదా కొన్నది. ఇది అవుట్లుక్ ఏమో ఇట్లా ఫ్లవర్స్ పెట్టేసి, ఫ్లవర్స్ పెట్టినాక దాంట్లో మైక్రోవైర్ చుట్టిన తర్వాత నాకు ఎందుకో అనిపించింది, ఏందో బోడ అనిపించింది ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేసిన అంటే నేను పైన ఇదంతా ఆకులు ఉండే కదా, చేసినవి ఉండే రెడీగా, అవి పైన పెడితే ఒక అవుట్ లైన్ లాగా మంచి లుక్ వస్తుంది. మళ్ళీ సైడ్లకి ఇంకేం వద్దు, ఎందుకంటే హెవీ అయిపోతుంది. ఇది పూజ గది కదా ఫ్రెండ్స్, ప్లాస్టిక్ మనకు ఇది పేపర్తో చేసినవి, ప్లాస్టిక్ ఐటమే వద్దు పూజ రూమ్ లో అనేసి న్యాచురల్ గా ఉండాలని ఇట్లా పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఎట్లుంది ఫ్రెండ్స్ పూజ గది? చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది నాకైతే. ఇక్కడ ఒక ల్యాంప్ లాంటిది ఫ్రెండ్స్, ఇది లోపల ల్యాంప్ దీపం పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఇది సేమ్ జాడీ ఫ్రెండ్స్, సేమ్ జాడీలోనే నేను మనీ ప్లాంట్ పెంచుతున్నా. ఇందులో కూడా ఇవి వాటర్ లో వేసి ఎప్పుడైనా ఇట్లా పెడితే ఒక రూమ్ కి ఒక అందము ప్లస్ ఒక వైబ్రేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇట్లా పెడితే. ఎలా ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ప్లీజ్ మీ సపోర్ట్ అయితే కావాలి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చెయ్యట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేస్తా, పెద్ద లైట్.
ఇప్పుడైతే లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్, మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నిజంగా ఇట్లా డెకరేషన్ చేసుకోవాలంటే నాకు మా చెల్లకు చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు సెట్టింగ్స్ మారుస్తూనే ఉంటాం, ఇంట్లో డెకరేషన్స్ ఎక్కువ చేస్తూనే ఉంటాం. ఎంత ఐసుతో చేసిన శివుడు అయితే తెల్లగా మంచిగా మెరిచిపోతాడు. ఇట్లా శివరాత్రి పూజనైతే మంచిగా హ్యాపీగా చేసుకున్నా ఫ్రెండ్స్ నేనైతే. ఓహో, మా కన్నయ్య కూడా మంచిగా దండం పెట్టుకుంటాడు. ఇది మా పూజ గది, ఇది మా పూజ రూమ్ టూర్. ఇలా అయింది ఫ్రెండ్స్ శివరాత్రి రోజున. మా పూజ గది మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీకు డెకరేషన్స్ అన్ని చాలా బాగానే చేశానా? ప్లీజ్ నాకు మీ కామెంట్స్ రూపంలో చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఈ రోజుకి ఉంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఇంకా 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 కావాలి. చాలా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.